జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక జగన్ గారు సర్వనాశనం చేశారని చెప్పే వీళ్ళ నోటితోనే సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పోర్టులు బాగున్నాయి, పోర్టులు మా దగ్గర అదనపు బలం అని చెబుతారు. దావోస్ వెళ్ళి అదే మాట చెబుతారు. కట్ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు గ్రీన్ కో లాంటి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇది ఒక అద్భుతం, వరల్డ్లోని పెద్ద ప్రాజెక్ట్ ఇది అని చెప్పి ఆయనే చెబుతారు. నాడు నేడు స్కూల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నాడు నేడు స్కూల్కి వెళ్ళి ఇది ఒక అద్భుతం అంటాడు. ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తారు. మళ్ళీ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 7 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినాయని వీళ్ళే చెబుతారు. ప్రతిదీ జగన్ గారి హయాంలోనే జరిగిందని చెప్పి వీళ్ళ నోటితో వీళ్ళే అంగీకరిస్తారు. మళ్ళీ వచ్చి జగన్ గారి హయాం సర్వనాశనం అయిపోయింది, అట్టయిపోయింది, ఇట్టయిపోయిందని వీళ్ళే చెబుతారు. ఏం నాశనం చేశారు?